సభా సరస్వతికి నమస్సు. బహుశా కోవెల సంపత్ కుమారాచార్య గారిని కొంచెం జాగ్రత్తగా చదువుకున్న వాళ్ళలో నేనే చివరి వాడినేమో. నా తర్వాత వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను, వాళ్ళు ఎంత జాగ్రత్తగా చదువుకుంటారో ముందు ముందు తెలుస్తుంది. అంటే సంతోష్ గారు కూడా నాకంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దవారు. సరే, తెలుగు సాహిత్య విమర్శ పాఠం చెప్పవలసిన అవసరం ఏర్పడినప్పుడు నాకున్న అనుమానాలు, తెలుసుకోవలసిన విషయాలు ఎన్నెన్నో నా చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు నేను పనిచేసే కాలేజీలో 1-2 ఉపన్యాసాలు సంపత్ కుమార్ గారు ఇవ్వటం, తర్వాత అక్కడ వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు రావడం, ఇదంతా ఒక పార్శ్వం అయితే వారిని, కోవెల సంపత్ కుమారాచార్య గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని కొంత జాగ్రత్తగా చదివిన తర్వాత నా సాహిత్య విమర్శ మార్గానికి నేను ఆదర్శ రూపంగా భావించే వ్యక్తులు ఆ కోవెల ద్వయం. వారి సాహిత్య విమర్శను గురించి మాట్లాడేటటువంటి అవకాశం నాకు సంగనభట్ల గారి ద్వారాను, శ్రీరామ్ గారి ద్వారాను ఏర్పడింది. అయితే వారిని గురించి ఇంతకుముందే ఈ రూపంలో వారిని గురించిన ఒక సంగోష్ఠి జరగటం అనేది ఇది మొదటిసారి. కానీ యూట్యూబ్లో చింతన అనే ఒక ఛానల్లో 2 వారాల పాటు కోవెల సంపత్ కుమారాచార్య గారి సాహిత్య విశ్లేషణ గురించి ఒక కార్యక్రమాన్ని ఒక 2-3 సంవత్సరాల కింద నిర్వహించడం జరిగింది. అందులో ఇవాళ లక్ష్మణరావు గారు ఏ అంశం మాట్లాడారో అదే మాట్లాడారు. అక్కడ కూడా ఆ రోజు ఛందస్సు పైన ఉన్నం జ్యోతివాసు మాట్లాడారు. అప్పుడు సంగనభట్ల గారికి అవకాశం లేకుండింది, వారు మాట్లాడారు. అట్లా వ్యక్తిత్వం పైన సుప్రసన్న గారు మాట్లాడారు. ఇలా ఒక కార్యక్రమం జరిగింది. వారి సాహిత్యాన్ని గురించి శ్రీరంగస్వామి గారు వారి సాహిత్య వ్యక్తిత్వాన్ని గురించి ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చారు. ముదిగొండ వీరభద్రయ్య గారు కోవెల సంపత్ కుమారాచార్య గారి సాహిత్య విమర్శన గురించి ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఇవన్నీ కొంత చదివి వారి దగ్గరికి వెళ్తే కొంచెం సులువుగా అర్థం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్పడం కోసం వీటిని ప్రస్తావిస్తున్నాను. వారిని గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉన్నది అని చెప్పడం కూడా నా ఉద్దేశం. సరే, నేను తర్వాతి సదస్సులో మాట్లాడవలసిన వాడిని, శ్రీరాముడి తర్వాతనే లక్ష్మణుడు మాట్లాడాలి. చేకూరి శ్రీరాము గారి తర్వాత వారే మాట్లాడవలసి ఉండింది. ఇప్పుడు దూడ మొత్తం చేపుకుంటే మరి పాలేం మిగలవు కదా మాకు. అందుకని సార్ మీరు మధ్యాహ్నం మాట్లాడండి, మేము ఇప్పుడు మాట్లాడతాము అని చెప్పి ఈ అవకాశాన్ని తీసుకున్నాను. సాహిత్య విమర్శన గురించి మాట్లాడే ముందు వరంగల్ వేదికగా ఒక విషయాన్ని మీకు ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది. దానిని అధ్యక్షుల వారు కూడా రేఖాప్రాయంగా దాన్ని ప్రస్తావించినారు. వచ్చే సంవత్సరం ఇదే రోజు 26 జూన్ 2027 నాటికి వారి సమగ్ర సాహిత్యం, ఇప్పుడు మా ప్రణాళిక 6, అది 8 కావచ్చు, 9 కూడా కావచ్చు, ముందుకు వెళుతూ ఉంటే ఒక 6 సంపుటాలుగా వారి సమగ్ర సాహిత్యం వెలువడటానికి అవసరమైనటువంటి ఏర్పాటుని కొంత కుటుంబము, సాహితీ మిత్రులు అందరూ కలిసి చెయ్యాలి అని కేవి రమణాచారి గారి ఇంట్లో ఒక చిన్న సమావేశం ఏర్పాటు జరిగింది. దీనికి ఒక రకంగా ఒక 60-70% వరకు వారి రాతప్రతులు, వారి ప్రచురితమైన గ్రంథాలు, పత్రికల్లో వ్యాసాలు, ఇవన్నీ కూడా సేకరణ జరుగుతూ ఉన్నది. కొంత లక్ష్మణరావు గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా కొంత పంపించినటువంటి సమాచారం ఉన్నది. వాటి ద్వారా ఒక వరుస చేసుకోవటం జరిగింది. వాటి పని జరుగుతున్నది. అందులో 60% DTP కూడా అయ్యింది. దాన్ని ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను ఇక్కడ అనంటే, వారు మీకు రాసిన ఒక లేఖ లేదా
మీ పుస్తకానికి రాసిన ఒక పీఠిక, లేదా మీ పుస్తకానికి రాసిన ఒక సమీక్ష, లేదా మరేదైనా ఈ వ్యాసం మీ దృష్టికి అసలు వచ్చి ఉండదండి, అలాంటి వ్యాసం నా దగ్గర ఉంది అని మీకు అనిపించినటువంటి విషయం ఏదైనా ఉన్నా సరే మాకు దయచేసి సమాచారం ఇవ్వండి. వారి సమగ్ర సాహిత్యం నిజంగా సమగ్ర సాహిత్యంగా బయటికి వచ్చింది అని అనిపించుకునే అవకాశాన్ని, అలాంటి గౌరవాన్ని కుటుంబానికి, మాకు, సాహితీ మిత్రులందరికీ కల్పించాలి అని మొట్టమొదటగా విన్నపం చేస్తున్నారు. నిజానికి నేను ఏదో ప్రత్యేకంగా వారిని గురించి మాట్లాడటానికి మాత్రం ఇక్కడికి రాలేదు. ఈ విషయాన్ని వరంగల్ నగరంలో ఉండేటటువంటి మీ ద్వారా ఇంకో 50 మందికి తెలియాలి, ఇంకో 100 మందికి తెలియాలి. వారి ద్వారా మరింత సాహిత్యం ఏదైనా ఉంటే అది తప్పకుండా వారి రచనల్లో చేరాలి అని భావిస్తూ ఆ అంశాన్ని ముందుగా మీతో ప్రస్తావించాను. కోవెల సంపత్ కుమారాచార్య గారు కవియా, సాహిత్య విమర్శకుడా అనంటే ఆయనకి 2 పాదాలు ఉన్నట్టు ఒకేసారి 2 ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలి అంటే వారిలో ఈ రకమైనటువంటి దృష్టి ఉన్నది అన్నది వారికి అర్థమైనటువంటి కాలం ఒకటి ఉన్నది. ఇక్కడి పత్రికల్లో చదువుకునేటటువంటి శబ్దానుశాసన గ్రంథాలయం వెళ్ళి చదువుకునే సందర్భంలోనే, తర్వాత చిట్టిగూడూరు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి సందర్భంలో నండూరి రామకృష్ణమాచార్యుల గారు శీర్ణమేఖల అన్న ఒక ఖండిక మీద ఒక వ్యాసం రాసి కృష్ణా పత్రికకి పంపించేశారు. ఆ ప్రతి ఇప్పటికీ వారి దగ్గర కూడా లేదు, దాచుకోలేదు. వారు చెప్పుకున్న మాటే ఇది. కానీ ఆ వ్యాసం ప్రచురించబడలేదు. కానీ ఆ శీర్ణమేఖల మరొకట కావ్యాన్ని కేంద్రంగా చేసుకొని విన్నకోట మాధవరావు, ఆయనకి సవ్యసాచి అని పేరు, ఆయన రాసినటువంటి వ్యాసం ఒకటి కృష్ణాపత్రికలో వీరు ఎలాంటి భావాలు చెప్పారో అలాంటి భావాలతోనే ఉన్న ఒక సమీక్షా వ్యాసం వచ్చింది. అది చూసిన తర్వాత వీరు సవ్యసాచికి సమాధానం అని తన భావాల్ని ఇంకొన్ని కూడా చేరుస్తూ దానికి పత్రికకు పంపించారు. కృష్ణా పత్రికలో ఆ వ్యాసం ప్రచురితమైంది. అంటే ప్రతిస్పందన లక్షణం ఆయన సాహిత్య జీవితంలో మొదటి నుంచి చివరి రోజు దాకా ఉంది. ఎంతమందితో గొడవ పడ్డారు ఆయన గొడవ అనుకోలేదు, అనుకున్న వాళ్ళు అనుకున్నారేమో తెలియదు. చెవుల్లో సీసం పోస్తాము అని మాట్లాడిన వాళ్ళని కూడా ఆయన గౌరవించాడు. చాలా హుందాగా ప్రవర్తించాడు. ఎవరిని గురించైనా సరే సాహిత్యంలో చర్చ వచ్చినప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణ ఉండకూడదు, సాహిత్య సంవాదంగానే ఉండాలి అని మొదటి నుంచి నమ్మిన వ్యక్తి. వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారితో జాను తెలుగు మీద చర్చ జరిగిన రోజుల్లో ఆయన వ్యక్తిగత దూషణకి ప్రారంభం చేసేసరికి ఆ చర్చ మానుకున్నారు. ఆ తర్వాతి కాలంలో వచన కవిత్వం మీద చేకూరి రామారావుతో జరిగినటువంటి చర్చల సారం మనకు తెలుసు. ఇద్దరూ చెప్పుకుంటారు, చర్చ అంటే అట్లా ఉండాలి, మాకిద్దరికీ చాలా విషయాలు తెలిసాయి అని. అట్లాంటి ఒకానొక స్వభావం ఆయన జీవితం మొత్తం ఉన్నది. వారి సాహిత్యాన్ని సేకరిస్తున్న సందర్భంలో, ఆ కాగితం ముక్కల్ని సేకరిస్తున్న సందర్భంలో విరసం పైన ఒక నిషేధం లాంటిది 1998-2000 ప్రాంతంలో వస్తే, విరసంతో ఈయనకేం సంబంధం, ఏ సాహిత్య సంస్థను నిరసించకూడదు, లేకపోతే దాన్ని ఇది చేయకూడదు అని ఆంధ్రజ్యోతి పత్రికకు ఒక చిన్న తీసి పెట్టుకున్నాము, దొరికింది. అంటే సాహిత్యంలో రోజుకు ఏమి జరుగుతున్నది అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించటం. ఇంతకుముందు మాట్లాడుతున్నటువంటి శాస్త్రి గారు, నాగేంద్ర శాస్త్రి గారు అన్నారు మాట, 24 సుప్రసన్న గారు అన్నారు 24 గంటలు ఉంటే 24 గంటలు పనిచేసేవారు. నిజం కదా అనిపిస్తుంది.
వారి ముద్రితమైనటువంటి సాహిత్య విమర్శ రచనలను గురించి, వచన కవిత్వ విమర్శ గురించి, కన్యాశుల్క విమర్శ గురించి, విశ్వనాథ సాహిత్యం గురించి, వారి సిద్ధాంత గ్రంథం గురించి అందరూ తెలిసినటువంటి విషయాలు ఉన్నాయి. వారు రాసినటువంటి లేఖలలో కూడా చాలా సాహిత్య విమర్శ ఉంది. వారి లేఖలని వారి ఎంత జాగ్రత్త అన్నటానికి ఉదాహరణగా చెప్తున్నాను. ఒక లేఖ రాస్తే దాని కింద ఒక కార్బన్ కాపీ పెట్టుకొని ఆ లేఖ రాసింది పోస్ట్ చేస్తే తన దగ్గర కార్బన్ కాపీ ఉంది. ఈ లేఖ ఎక్కడ పనికొస్తుంది, ఈ చర్చ ఎక్కడ పనికొస్తుంది? ఒక సందర్భంలో నా కళ్ళలో నీళ్లు తిరిగి అనిపించిన విషయం ఏమిటంటే, ఈ లక్ష్మణ చక్రవర్తి అనేవాడు ఒకడు పుడతాడు అనుకున్నట్టున్నాడు, అందుకనే నాకు వదిలిపెట్టిపోయింది అనుకున్నాను. నేను ఏమనుకోకండి, నన్ను నేను గురించి చెప్పుకుంటున్నాను. ఇంత ఇంత ముందు ఆలోచన ఉంటుందా? కార్బన్ కాపీ పెట్టి లేఖ రాయటం ఏంటండి? లేఖ రాసిన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా విద్యార్థి గారు మీకు ఏమన్నా లేఖ రాశారా అని అడిగితే వారి దగ్గర ఉంటే వారు ఇవ్వాలి కదా. చర్చ ఉన్నది ఈ లేఖలో అనుకున్న ప్రతి కాపీ ఆయన దాచుకోవటానికి ప్రయత్నించాడు. సంపాదకులకు రాసినటువంటి లేఖలని తన దగ్గర పెట్టుకున్నాడు. ఎంత దూరం అంటే ఆయన సమీక్షలు లేకపోతే లేఖలు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే, సంక్రాంతి పోటీలకో, దీపావళి పోటీలకో, నవలనో లేదా కథల పోటీలకో ప్రైజులు ఇచ్చి, బహుమతులు ఇచ్చి ఆ కథల్ని ప్రచురించిన తర్వాత వాళ్ళకి కూడా ఈ కథలకి మీరు ఇచ్చారు, మీ కారణాలు ఏమిటో నాకు తెలియట్లేదు, ఇంతకంటే వేరే కథలు బాగున్నట్టున్నాయి ఈ పుస్తకంలో అని రాసిన లేఖలు కూడా ఉన్నాయి. పత్రికలు కూడా చదివారు. ఏది వదిలిపెట్టలా అనిపిస్తుంది. ఇంత సమయం ఎక్కడ దొరికింది ఆయనకి? పెన్నా శివరామకృష్ణ గారికి రాసిన ఒక లేఖ ఉంది. ఆయనకి రాస్తూ ఆయన ఏమంటారు అంటే, మీరంతా ఇప్పుడు ఆధునిక కవులయ్యా, నేను ఏదైనా ఆధునిక కవిత్వం గురించి మాట్లాడటం మొదలు పెడితే నీకు పలానా ఇంగ్లీష్ కవి తెలుసా, పలానా వాడు తెలుసా, పలానా వాడు తెలుసా అని నన్ను దబాయిస్తారు. నాకు తెలుగు కవిత్వం తెలుసు, తెలుగు కవిత్వం రాస్తున్న కవులు తెలుసు, వాళ్ళు ఏం రాస్తున్నారో తెలుసు, వాళ్ళ ఆలోచన ఏమిటో తెలుసు. అది మో కావచ్చు, సీతారాం కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, నాకు అర్థమవుతున్నారు కదా, అందులో ఇంకెవన్నో లాగిపెట్టడం ఎందుకయ్యా? నేను ఇవన్నీ మాట్లాడితే మీకు అందరికీ కోపాలు వచ్చేట్టున్నాయ్యా అని ఆయనకి రాసిన లేఖలో చెప్తారు. అది వార్త అనే పత్రికలో కూడా తర్వాతి కాలంలో లేఖలు కొన్ని ముద్రితమైనప్పుడు ఆ లేఖ కూడా ముద్రితమైంది. అంటే ఇక్కడ ప్రస్తావించదలుచుకున్న విషయం ఏమిటి అంటే, వారి సాహిత్య విమర్శ అంటే నవ్య సంప్రదాయం గురించి తన కాలంలోనే ఉన్న మిగతా 2-3 చేస్తున్న ఆలోచనలకి భిన్నంగా ఆయన భావకవిత్వం మీద, ప్రగతివాద కవిత్వం మీద నవ్య సంప్రదాయం తిరుగుబాటయింది అని చెప్పడానికి ప్రయత్నించినారు. సుప్రసన్న గారి మార్గం వేరు, నవ్య సంప్రదాయాన్ని ప్రతిపాదించటంలో. వడలి మందేశ్వరరావు గారి మార్గం వేరు, తొలి రోజుల్లో కేతవరపు వారి మార్గం వేరు. కానీ సాహిత్య చరిత్రలో నవ్య సంప్రదాయం అన్న ఒకానొక భావన అడుగుపెట్టడానికి కారణమైనటువంటి పరిస్థితుల్ని తీసుకుంటూ రావడం ఒక ప్రధానమైన లక్ష్యం. వారి సాహిత్య విమర్శలో అలంకార శాస్త్రం గురించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. సాహిత్య సిద్ధాంత గ్రంథాన్ని పక్కకు పెడితే విమర్శ పద్ధతులు ఏమిటి, కొంతమంది విమర్శకులను గురించి రాసిన వ్యాసాలు. కేవీ రమణారెడ్డి గారు చనిపోయిన తర్వాత అరుణతారలో ఆయన వ్యాసం పబ్లిష్ అయింది, సహవిమర్శకుడి శ్రద్ధాంజలి పేరుతో. ఎంత ఆర్ద్రంగా ఉన్నది అంటే, అసలు ఇప్పుడు మనోడు కాకపోతే, మనోడు కాదు మనకి మన కూటమి కాకపోతే వాడి గురించి రాసేది లేదు, చెప్పేది లేదు. ఆయన విరసం. ఎంతమంది స్నేహంగా ఉన్నారు. వరవర్రావు గారు ఆయన చనిపోయిన తర్వాత రాసినటువంటి కవిత అయినా సరే, ఆయనతో ఉన్న లేఖలు చూసినా సరే ఇంత దగ్గరితనం ఉన్నది. ఆ సాహిత్య దగ్గరితనం అనేటటువంటిది ఆయన్ని జీవితాంతం ఏదో ఒక పని చేయడానికి పురికొల్పింది. అట్లా నవ్య సంప్రదాయం గురించి మాట్లాడటం కావచ్చు, వచన కవిత్వ విమర్శ గురించి శ్రీరామ్ గారు ప్రస్తావిస్తారు.
ఆయన చేసిన పనేమిటి? మొత్తం వచన కవిత్వాన్ని ఒక స్థిర బిందువు నుంచి అనేక పొరలుగా విప్పుకుంటూ కవిత్వం చెప్పినప్పుడు దీర్ఘకావ్యం అవుతుంది. ఎన్నో పొరల్లో ఒక పొర తీసుకొని కవిత్వం చెప్పినప్పుడు వచన కవిత్వం అవుతుంది అని చెప్పాడు. 30లో పుట్టి ఇప్పటిదాకా నడుస్తున్న దానికి ఈ రూల్ కంటే అతీతంగా ఇంకేమన్నా ఉంటుందా? ఇంకేమైనా చెప్పడానికి అవకాశం ఉంటుందా? అట్లాంటి లోతైన ఆలోచన ఉంది. కథ గురించి మాట్లాడినా, నవల గురించి మాట్లాడినా, నాటకం గురించి మాట్లాడినా, పద్య కవిత్వం గురించి మాట్లాడినా ఆయనదైన ఒక కోణం లేకుండా ఆయన మాట్లాడరు. ఆయన మొత్తం జీవితంలో ఇవాళ్ళటికి సాంప్రదాయిక భూమిక మీద వారు చేసినటువంటి సిద్ధాంత గ్రంథం తర్వాత అలాంటి ఆలోచనతోనే మళ్ళీ 50 ఏళ్ళు అయింది, ఇప్పటికీ మళ్ళీ అలాంటి థీసిస్ ఎందుకు రాలేదు అంటే అది అర్థం చేసుకోవడమే పెద్ద సమస్య. దాన్ని అవగాహన చేసుకోవడమే పెద్ద సమస్య. దానికి కూడా వారు కొంత పని చేసి పెట్టారు. రస సిద్ధాంతాన్ని కేంద్రంగా చేసుకొని శేషేంద్ర, ఆర్ఎస్ సుదర్శనం, జీవి సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళందరూ ఏమి ఆలోచనలు చేశారో వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల్ని ఆ వరుసలో పెడితే రస సిద్ధాంతం యొక్క అనుస్యూతి అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎట్లా ఉంది అని మనకు అర్థమవుతుంది. మా గురువు గారు ఎల్లూరి శివారెడ్డి గారు మా క్లాస్ రూమ్లో సంపత్ గారిని పరిచయం చేస్తూ చెప్పిన మాట ఇప్పటికీ నా చెవుల్లో రింగు మోగుతుంది. నాకు సంపత్ కుమార్ గారు పాఠం చెప్పలేదు, కానీ సుబ్రహ్మణ్యం గారు పాఠం చెప్పారు. జీవి సుబ్రహ్మణ్యం గారు ఆలోచిస్తూ రాస్తారు, సంపత్ కుమార్ గారు ఆలోచించి రాస్తారు అన్నారు. నాకు వెంటనే అర్థం కాలేదు, ఏమిటి ఇట్లా అన్నారు అని. సార్ వ్యాసం చూడండి, మొదటి పేర చూస్తే చివరికి సార్ ఏం చెప్పబోతున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఆ నిర్మాణం అట్లా ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారి వ్యాసం చూడండి, మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. బుర్రలో నడుస్తూ ఉంటుంది, వ్యాసం నడుస్తూ ఉంటుంది. ఇది వారిద్దరి మధ్య ఉండే తేడాను గురించి చెప్తుంది. జీవి సుబ్రహ్మణ్యం గారే ఓ సందర్భంలో అన్నారు, ఏదైనా మా తరంలో ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించాలండి అంటే వెంటనే నిర్ణయానికి రాకుండా స్పష్టత వచ్చిన తర్వాతనే మాట్లాడే వ్యక్తులు ఇద్దరు, ఒకరు సుప్రసన్న, ఒకరు సంపత్ కుమార అని వారే అన్న సందర్భం ఉన్నది. మాకు ఒక ఆలోచన రాగానే మేము ముందుకు వెళ్ళిపోతాం, ఏదో రాసేద్దాం అనుకుంటాం. అలాంటి రీతి ఉండదు అని సుబ్రహ్మణ్యం గారు అన్న మాట. అలా సంపత్ కుమార్ గారు అలంకార శాస్త్రం గురించి రాశారు, సాహిత్య విమర్శ పద్ధతులను గురించి, సాహిత్య విమర్శకుల గురించి రాశారు. ఆధునిక సాహిత్య ప్రక్రియలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటి గురించి రాశారు. అన్నిటికంటే ప్రధానంగా ప్రబంధాలంటే కేవలం శృంగార రస ప్రధానంగా ఉండే కావ్యాలని భావిస్తున్న వ్యక్తులకి ఇది మన ప్రబంధం అని ప్రబంధాల మీదనే ఒక 7-8 వ్యాసాలు ప్రత్యేకంగా అనుకొని మరీ రాశారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్పటం కోసమే అది వచ్చింది, దాని స్వభావం అది అని ప్రబంధాన్ని గురించి చెప్పిన వ్యాసం. ఈ మధ్య వారి సాహిత్యాన్ని గురించి వెతుకుతూ ఉంటే పోతన మీదనే సుమారు 60-70 పేజీల కంటే ఎక్కువ అయ్యేంత వ్యాసాలు, రేడియో ప్రసంగాలు ఉన్నాయి. అదో చిన్న బుక్లెట్. ఇప్పుడు విశ్వనాథన్ గురించి వారు ఏదో పుస్తకం వేసుకున్నారు కదా, ఇంకా విశ్వనాథన్ గురించి ఇంకేం లేవేమో అని అనుకునే పని లేదు, ఇంకో 7 వ్యాసాలు దొరికినాయి. గురజాడల గురించి కన్యాశుల్కం మీద రాసిన వ్యాసాలు కాక ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకో 2-3 దొరికినాయి. అంటే ఇలా ఒక భావకవిత్వం వారు 1945-46 నుంచి రాయటం మొదలు పెడితే 2010 దాకా వారు రాస్తూనే ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఏ సాహిత్య ధోరణులు ఉన్నాయో ఆ సాహిత్య ధోరణులు అన్నిటికీ సంపత్ కుమార గారి ఆలోచనలకు సంబంధించిన ఒక మార్క్ లేకుండా లేదు, వదిలిపెట్టలేదు దేన్ని కూడా. ఎక్కడి దాకైనా వెళ్ళి చర్చిస్తారు.
వివాదం అన్న జోలికి వెళ్ళడం వారికి ఏమి ఇష్టం ఉండదు. కానీ వివాదము అని ఎవరైనా భావించినా తనదైన పద్ధతిలో తన వాదనను వినిపించడానికి ఏమీ మొహమాట పడరు. ఆయన తెలుగు సాహిత్యానికి ఏమి ఇచ్చారు అని మనం మాట్లాడితే ఒక 4 విషయాలు ఉన్నాయి. అవి సరిగ్గా అవగాహన చేసుకుంటే ఆయన సాహిత్య విమర్శ మనకి బోధపడుతుంది అని నమ్ముతూ అది చెప్పి ముగిస్తాను. తెలుగు సాహిత్య విమర్శ అనగానే ఆధునిక యుగంలో ప్రారంభమైంది అనే మాటని ఆయన ఎప్పుడూ ఒప్పుకోరు. సూత్రప్రాయంగానే ఉండవచ్చు, మరో రకంగా ఉండవచ్చు కాక. అలంకార శాస్త్రము నన్నయ్య మొదలుకొని ఇప్పటిదాకా తెలుగులో సాహిత్య విమర్శకు సంబంధించిన ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. దానికి పూర్వకవుల కావ్య దృక్పథాలు మాత్రమే కాదు, పెద్దన మీద ఇంకా రాయకుండా వదిలేసిన సంకుశాల నృసింహకవి రస సంయోజన దృక్పథం వ్యాసంగా రాలేదని ఆలోచన చేసి ఊరుకున్నారు. అట్లాగే పింగళి సురణ మహావాక్య తాత్పర్యం లాంటివి ఒక వరుస తీసుకుంటే మన ప్రాచీన కవులందరూ కూడా తెలుగు సాహిత్య విమర్శన గురించి ఏమి చేశారు అని మాట్లాడవచ్చు అన్నారు. వారి డైరీలో, వారి పేపర్స్లో రాసుకున్న ఒక విషయం, గురు పద్య విద్య అలంకార శాస్త్రం తెలుగువారికి కూడా ఉంది అని చెప్పే విధంగా నన్నయ్య నుంచి నేటి దాకా ఎవరెవరు ఏం చెప్పారు అని ఆ క్రమంలో ఒక అలంకార శాస్త్రం తెలుగువారికి రాయాలన్న కోరిక ఉంది అని 2-3 ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకున్నారు. ఎప్పుడన్నా వారి దగ్గరికి వెళ్తే అవే మాట్లాడేవారు. మనం నలుగురం కలిస్తే ఏ కారు కొన్నావు, ఎక్కడ స్థలం కొన్నావు అని మాట్లాడుకునేటటువంటి విధానం రోజు రోజుకు పెరుగుతున్నది మా తరంలో. వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే ఏం చదివినావు, నాకు చాలా గమ్మత్తైన అనుభవం వారితో ఏమిటి అంటే, ఎప్పుడైనా వారికి ఏదైనా ఒక ఆలోచన నడుస్తుంది బుర్రలో, ఏమైనా బాగున్నావా, వస్తావా ఇంటికి, ఏమన్నా పని మీద ఉన్నావా అనేవారు. ఇంటికి వెళ్తే ఒక కాఫీయో టీయో వారి కోడలికి చెప్పి ఇప్పించిన తర్వాత కొద్దిసేపు ఏదో సాహిత్యం మాటలు మాట్లాడుకొని ఏదో ఒక విషయం మీద మాట్లాడేవారు. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత అది పత్రికలో వ్యాసం వచ్చేది. 95 తర్వాత ఆయనకి క్లాస్ రూమ్తో సంబంధం లేదు కదా, ఇలా ఎవరైనా వచ్చిన వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఏమన్నా అనుమానాలు ఉంటే వీళ్ళతో చర్చించుకొని అది వ్యాసంగా తయారు చేసేవారు. అట్లా ప్రత్యక్షంగా వారి దగ్గర కొన్ని భక్తిరసం మీద అయితే వారు చేసిన ఆలోచనలు వారితో నేను కూర్చొని వారు చెప్తుంటే వినే అవకాశం నాకు కలిగింది. ఇది ఒకటి. రెండవది, ఏది పాశ్చాత్య ప్రభావము, ఏది ప్రాచ్య ప్రభావము తెలుగు సాహిత్యంలో అన్నది ఒక గీత గీసి మాట్లాడినటువంటి వ్యక్తి వారు కోవెల సంపత్కుమారాచార్య గారు. ఇది రెండవది. మూడవది, మొత్తం తెలుగు సాహిత్యాన్ని దేశీయత భూమిక మీద, సాంప్రదాయిక భూమిక మీద ఎట్లా అన్వయించుకుంటూ చర్చించాలి అని రాసిన వ్యాసాలన్నీ ఒక వరుస పెడితే ఆధునిక కవిత్వం దేశీయత పునాది మీద ఎట్లా నడిచింది అని వారి వ్యాసాలు చెప్తాయి. అట్లాంటి ప్రయత్నం తెలుగు సాహిత్యంలో ముదిగొండ శివప్రసాద్ గారి ఉద్యమ దర్శనం చేసింది, మిగతా ఏమీ చేయలేదు. అలాంటి వ్యాసాలు వారికి ఉన్నాయి. తర్వాత వచన కవిత్వ నిర్మాణ చర్చ మనందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒక పార్శ్వం కాగా ఛందస్సు విషయంలో వారు చేసినటువంటి ఆలోచనలని గురించి గురువుగారు మాట్లాడారు. ఆ వ్యాసాల్లో సాహిత్య విమర్శకుడిగా చేసిన విశ్లేషణలు చాలా ఉన్నాయి. వారికి భాష, వ్యాకరణం, అలంకార శాస్త్రం, ఛందస్సు వీటన్నిటి పట్ల ఉన్న ఒక సమ్యక్ అవగాహన వలన సాహిత్య విమర్శకుడుగా అక్కడ ఎన్ని కొత్త విషయాలు మాట్లాడతారో మనకి అవగాహనలోకి వస్తుంది. అనగా వారికి తెలిసిన ప్రతి శాస్త్రాన్ని తన సాహిత్య విమర్శకి అన్వయించుకోవటం, విశ్లేషించటం వారి సాహిత్య విమర్శ మార్గమని మనవి చేస్తూ, సాంప్రదాయిక భూమిక మీద ఇవాళ తెలుగు సాహిత్య విమర్శ ఎక్కువగా జరగటం లేదు.
ఆ తరం ముదిగొండ వీరభద్రయ్య, యుఏ నరసింహమూర్తి గారు అక్కడి దాకా ఆగిపోయింది. ఆ తర్వాత అక్కడక్కడ వ్యాసాల రూపంలో అక్కడక్కడ జరుగుతున్నది తప్ప బలంగా జరగటం లేదు. అలాంటి మార్గాన్ని నిర్మించినటువంటి ఆ పైతరంలో శిఖరాయమానులైనటువంటి వారికి మరోసారి పాదాభివందనాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా